ఇవాళ బీజేపీ రెండో జాబితా రాబోతున్నదట. తెలంగాణతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మిగతా లోక్సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు శనివారం రాత్రి దాటిన తర్వాత కసరత్తు కొనసాగిందట. 3 రాష్ట్రాలకు చెందిన కోర్ గ్రూప్ నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విస్తృతంగా చర్చించారు. మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపికపైన ఆదివారం జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమోదముద్ర పడుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మిగిలిన 8 స్థానాలకు ప్రకటించాల్సి ఉన్నది. ఈ విషయమై చర్చించేందుకు హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. రాత్రి నడ్డా అమిత్ షాతో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, నగేష్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సైదిరెడ్డి, ఆరూరి రమేష్, బీఆర్ఎస్ కు చెందిన గాయకుడు మిట్టపల్లి సురేందర్ల చేరికపైన ప్రధానంగా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీతారాం నాయక్ చేరిక ఆయనకు మహబాద్ టికెట్ ఖరారు లాంఛనమే అని బీజేపీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. నగేష్ ను ఆదిలాబాద్ నుంచి బరిలో నిలపబోతున్నట్టుగా తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావుతో బీజేపీ పెద్దలు చర్చించారు. పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేందర్ను, నల్గొండ నుంచి సైదిరెడ్డి, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ను బరిలో నిలపాలని బీజేపీ భావిస్తోంది. 4 లేదా 5 స్థానాలకు అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మహబూబ్ నగర్ కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. దీనిపైన కూడా అమిత్ షాతో కిషన్ రెడ్డి చర్చించినట్టుగా సమాచారం. మెదక్ అభ్యర్థి పైన స్పష్టత వచ్చినట్టు తెలిసింది. సో ఇట్లా ఈ లిస్ట్ ఫైనల్ లిస్ట్ నేను అనుకోవడం మూడో జాబితా కూడా ఉండే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే ఈ మహబూబ్ నగర్ది కూడా ఇప్పట్లో తేలుతుందో తెలియదో అర్థం కావట్లే. అక్కడ డీకే అరుణ వర్సెస్ జితేందర్ రెడ్డిగా టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. ఎవరికి ఇవ్వాలి, లేదు మూడో వ్యక్తి శాంతి కుమార్ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వాలా అన్న ఒక చర్చ నడుస్తున్నది. ఈ ఆరూరు రమేష్, సైదిరెడ్డి మరి పార్టీలోకి రావడం ఇప్పుడు వాళ్ళు ఏముందంటే గంతలో బొంత అన్నట్టు ఇప్పుడు అక్కడ పార్టీ కొంత వీక్గా ఉన్నది కాబట్టి ఆ లీడర్లను తెస్తే కొంత ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం. ఇప్పుడు నల్గొండలో బీజేపీ గెలుస్తుందా, గెలవదు, అవకాశమే లేదు. సో అక్కడ అందుకే ఒక కాంగ్రెస్ లీడర్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సైదిరెడ్డిని ఎట్లా తీసుకుంటారు అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే బీజేపీ నాయకుల మీద పెద్ద ఎత్తున కేసులు పెట్టిండు. ఒక్కొక్క నాయకుడు, కార్యకర్త 50 రోజులు హుజూర్ నగర్ సబ్ జైల్లో ఉన్నారు. గుర్రంపోడు కేసులో నేను కూడా ఆ కేసులో దాదాపు 13 రోజులు జైల్లో ఉన్నా. బండి సంజయ్ అదే కేసులో A21 ఉన్నారు, రఘునందన్ రావు A21 ఉన్నారు. మరి ఇట్లాంటి లీడర్ని ఎట్లా తీసుకొస్తారు అన్నది ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకంటే మిగతా పార్టీల్లో అది కానీ మరి మీరు కొంత చెప్తుంటారు కదా, మీ వాళ్ళనే జైల్లో వేసినప్పుడు, కొట్టించినప్పుడు మరి మీకు ఉండాలి కదా. ఈ ఆరూరు రమేష్కి ఎక్కడేం దిక్కు లేదు, 100,000 కోట్లు సంపాదించిన, పైసలు బాగున్నాయి, ఏం చేయాలా? అట్లా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే అవకాశం లేదు. అధికారంలో ఉన్న పార్టీ కావాలి, ఆస్తులు అవన్నీ కాపాడుకోవాలి. అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు అన్ని పార్టీ ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి భార్య వచ్చి ఆడ పోటీ చేస్తలేదా కాంగ్రెస్లో? ఆయన అది అయిపోయింది, ఇళ్ళకి జంపు. అందరి ఇట్లే కనబడతా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఇంకొకటి అదొకటి ఇదొకటి అని కాదు, అన్నీ గద్దే అవే బొంత.